జాతకాలు చెప్తాం, మా జాతకాలు చెప్తాం, యూట్యూబ్లో జాతకాలు చెప్తాం, సినిమాల జాతకాలు చెప్తాం, అబద్ధాల నిజాలని చెప్తాం, నిజాల అబద్ధాలని చెప్తాం. సినిమా రిలీజ్ అవ్వకముందు హిట్టో పట్టో చెప్తాం, జనాల్ని మోసం చేస్తాం, ప్రొడ్యూసర్ని బకరాలు చేస్తాం, చివరికి ఎవరినన్నా ఇలా తుడుచుకొని వెళ్ళిపోతాం. ఇది ఇప్పుడు చాలామంది పరిస్థితి సోషల్ మీడియాలో, ముఖ్యంగా సినిమా రివ్యూలు. సినిమా రిలీజ్ అవ్వకముందే రివ్యూలు చెప్పేస్తున్నారు, బాగా చెప్తున్నారండి జాతకాలు, చాలామందిని బకరాలు చేస్తున్నారు. సో ఇది ఎందుకు ఇప్పుడు మాట్లాడాల్సి వచ్చిందంటే, ఛాంపియన్ రోషన్ మూవీ, శ్రీకాంత్ వాళ్ళ అబ్బాయి రోషన్ మూవీ రేపు రిలీజ్ అవ్వబోతుంది, అంటే December 25th రిలీజ్ అవ్వబోతుంది. కానీ నిన్న మార్నింగ్ నుంచే మహానుభావులు, అంటే ఈ మహానుభావులు, జాతకాలు చెప్పే మహానుభావులు రివ్యూస్ ఇచ్చేస్తున్నారు. బొక్క అని తొక్క అని, సినిమా చెత్తలాగా ఉందని, $200 బొక్క అని. అసలు ఎంత ఘోరంగా, కొంచెం ఇంత నీచంగా అలా ఆలోచించగలుగుతున్నారు, ఇంత నీచంగా ఎలా చేయగలుగుతున్నారు? వచ్చే ₹1000 $2000 కోసం ఒకళ్ళ భవిష్యత్తుని డిసైడ్ ఎలా చేయగలుగుతున్నారు? ఒక ప్రొడ్యూసర్ భవిష్యత్తుని అంటే చాలామంది అనొచ్చు, సినిమా రిలీజ్ అవ్వకముందులా అప్డేట్ ఇస్తే ఏంటి ప్రాబ్లం, సినిమా రిలీజ్ అయిన తర్వాత హిట్టో ఫట్టో చెప్తేనే కదా, రిలీజ్ అవ్వకుండా ఏదైనా చెప్పుకోవచ్చు అంటే ఏదైనా చెప్పుకోవచ్చు, బట్ అది నీ ఒపీనియన్గా చెప్పాలి తప్ప, నేను సినిమాకి వెళ్ళాను, సినిమా చూశాను, ఒక నలుగురు చేత ఏదో బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేసి మాట్లాడేసి యూఎస్లో రిలీజ్ అయింది, యూకేలో రిలీజ్ అయింది, సినిమా తొక్కలాగా ఉంది, బొక్కలాగా ఉంది అంటే చాలామందికి ఒక ఒపీనియన్ వచ్చేస్తుంది. నువ్వు 1,00,000 మంది ఇలా మాట్లాడేశారంటే ఒక 100 మంది అయినా చేంజ్ అవుతారు కదా, 100 మంది మాట్లాడితే 1,00,000 మంది అయినా చేంజ్ అవుతారు కదా, వరుస ఏదైనా జరగవచ్చు. సో అందుకని చెప్పాను, జాతకాలు చెప్పే నీచమైన కుత్తేగాళ్ళు చాలామంది. అంటే ఒక సినిమా జాతకం అంటే సినిమా ఎలా ఉండబోతుంది, సినిమా రిలీజ్ అవ్వకముందులే, చూడకముందులే సినిమా గురించి మాట్లాడడం అనేది ఓకే, కానీ ఇలా రివ్యూస్ ఇవ్వడం కరెక్ట్ కాదు. నేను రెండు స్నిప్పెట్స్, ఒక ఇద్దరివి, ఇంక్లూడింగ్ వాళ్ళ యూట్యూబ్ ఛానల్ నేమ్తో సహా నేను నా పక్కన యూజువల్గా అటు సైడ్ ఫొటోస్ ఉంటే అక్కడ ఉంటుంది, చూడండి. కైండ్ ఆఫ్ తమ్మునీళ్ళు అనుకోండి, ఏదైనా అనుకోండి. బట్ ఇలాంటి కుత్తేగాళ్ళని ఏం చేయాలో ఆలోచించండి. ఇలాంటి నీచకమైన కుత్తేగాళ్ళని ఏం చేయాలో మీరే ఆలోచించండి. ఇలాంటి వాళ్ళని ఎన్నిసార్లు రిపోర్ట్ చేసి కొత్త ఛానల్ క్రియేట్ చేసుకొని వచ్చి ఏదో ఒక విధంగా డబ్బులు సంపాదించాలి, కానీ ఇంత నీచంగా డబ్బులు సంపాదించాలనుకోవడం, ఇలా ఆలోచించడం కరెక్ట్ కాదు నాకు అనిపించి ఇలాంటి వీడియో చేస్తూనే ఉంటాను అనమాట. సో నా వీడియోస్ని ఆదరించండి, అండ్ నా వీడియోస్ని ఎంతవరకు ట్యాగ్ చేయగలిగితే ట్యాగ్ చేయండి. ఎంతో కొంతమంది రీచ్ అవుతారు, ఎంతో కొంతమంది రిలీజ్ అవుతారు, అని చెత్తన డాష్ కానీ నమ్మకూడదు. సినిమా రిలీజ్ అవ్వకముందు రివ్యూస్ ఇస్తున్నారు, వాళ్ళకి ఒక అవేర్నెస్ తీసుకురావాలి. సినిమా రిలీజ్ అవుతుంది 25th రిలీజ్ అవుతుంది, లేదా 24th midnight, లేదంటే షోస్ పడితేనే ఒక అవేర్నెస్ తీసుకురావడం కోసమే ఈ వీడియోస్. సో మీలో ఎంతమంది సపోర్ట్ చేయాలనుకుంటున్నారో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో చెప్పాలనుకుని చెప్పేస్తాను. జై హింద్ శ్రీ హింద్.